సంఘానికి లేకపోతే మందిరానికి, దేవుని మందిరానికి చాలామంది త్వరగా రావట్లేదు, లేటుగా వస్తున్నారు. ఏంటి సార్ ఈ ప్రాబ్లం అని చెప్పి ఒక సెమినార్లో సహోదరులు అడిగారు. అయితే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, అన్నిటికీ అన్నిటికీ మనం ముందే సిద్ధపడతాం. అన్నిటికీ, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, లేకపోతే ఏదైనా ఇతర పార్టీలైనా, అఫ్కోర్స్ బర్త్డే కానీ, లేకపోతే యానివర్సరీ కానీ, సమ్ పార్టీస్, ఏ పార్టీకైనా ముందుగానే సిద్ధపడి, అది ఆ ప్రోగ్రామ్, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ ముందే మనం సిద్ధపడి ఉండడానికి ప్రయత్నిస్తాం. చాలామంది వెళ్తారు. స్కూల్స్, ఆఫీస్, కాలేజ్, షాపింగ్ మాల్ వగేరా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా టయానికి మనం వెళ్తాం. టయానికి వెళ్ళకపోతే తిరిగి టయానికి రాలేం, అంతే. సమయానికి మనం వెళ్ళకపోతే సమయానికి రాలేం. ఇదివరకు స్కూలింగ్లో మా ఫ్రెండ్స్ సరదాగా మేము చెప్తా ఆడుకుంటాం. ఏపీఎస్ఆర్టీసీ అనేదానికి సరదాగా కామెడీగా, ఓకేనా, నిజం అనుకునేవాళ్ళు. మళ్ళీ సరదాగా ఒకటి పెట్టాం, ఏపీఎస్ఆర్టీసీ, ఆగితే పోవు, సరిగ్గా రావు, టయానికి కదలవు. కనుక ఇది అనుకునేవాళ్ళు. అలాగే ఈ మనుషులు కూడా పరిస్థితి ఏంటంటే, అన్నిటికీ సమయానికి వెళ్తారు, అన్నిటికీ టయానికి, అవసరమైతే అరగంట ముందే ఉంటారు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి చాలా లేటుగా వస్తారు. ఇది క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచింపచేసేటువంటి గొప్ప విషయం. చాలా సంఘాలు టయానికి రారు. ఆశీర్వాద ప్రార్థన వస్తే చాలు, నాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటారు కొంతమంది. ఆమెను అనకముందు వస్తే చాలు, మనకు ఆశీర్వాదం వచ్చేస్తే చాలు అనుకుంటారు. ఆ ప్రసంగం ఒకటి ఉంటే చాలు, ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. ఆ రొట్టె ఒకటి మనం పాలు పొందితే చాలు, మనకు ఆశీర్వాదం వచ్చేస్తారు. నన్ను ఇవన్నీ కాదు. ముందు మనం దేవునికి భయంతో, భక్తితో ఉన్నామా? భయము అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనకు సమయం వచ్చినప్పుడే కదా. భక్తి ఎప్పుడు తెలుస్తుంది? మనం లోకాన్ని విడిచినప్పుడే కదా. మరి భయం, భక్తి రెండు కదా, టూ ఎడ్జెస్ కాయిన్ కదా. ఇటు బొమ్మ, అటువైపు నెంబరు, రెండు ఉంటాయి. అలాగా టూ ఎడ్జెస్ కాయిన్, రెండు వైపులా ఉంటుంది, కానీ ఒకటే కాయిన్. భయము, భక్తి అనేది రెండు విషయాలే, కానీ ఒకటే నాణ్యం. మనిషి ఒక్కడే, కానీ భయము, భక్తి ఉంటుంది. ఆత్మ, శరీరము రెండు ఉంటాయి, కానీ మనిషి ఒక్కడే. అలాగన చాలామందికి భయం ఉంటే భక్తి ఉంది. భయం లేకుండా ఎంత భక్తి చేసినా ప్రభు ఆ ప్రార్థనను వినడు వినడు వినడు. అంటే యూదులు చెప్పినట్టుగా అనమాట. ఖచ్చితం, 3 సార్లు చెప్తే ఖచ్చితం అన్నమాట. ఒకవేళ భక్తి ఉండి భయం లేకపోతే వినడు వినడు వినడు. భయము, భక్తి రెండు కలిపి ఉంటేనే. కాబట్టి మనం ఎలా రావాలి? దేవుని సంఘానికంటే ముందే రావాలి, సిద్ధపడి సమయానికి ఖచ్చితంగా అక్కడ రావాలి. అవసరమైతే ఒక 10 నిమిషాలైనా ముందైనా వచ్చి మనం సిద్ధపరిచి, సేవకుడు రావడానికి, సేవకుడు టైంకి రావాలి. సేవకుడు లేటుగా రావాలి లేదే బైబిల్లో. సేవకుడు లేటుగా ఆ పర్టికులర్ సంఘానికి ఎందుకు వస్తాడనంటే, బహుశా ఇంకో సంఘం ఉంది కాబట్టి, అది ముగించుకొని రావాలి కాబట్టి ఈరోజు పాట పాడుతున్నాడు. అది వేరే సెషన్, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ అందరూ కూడా సమయానికి, ఖచ్చితంగా దేవుని సమయానికి మనం పాటించాలి. లేకపోతే దేవుని దృష్టిలో మనము సమయాన్ని దొంగిలించేటువంటి దొంగలం. దేవునికి ఇవ్వకపోతే సమయం పోతే సమయ దొంగలం, డబ్బు అయిపోతే డబ్బు దొంగలం, ఇంకా మన టాలెంట్ ఉపయోగించకపోతే టాలెంట్ దొంగలం, దేవునికి మహిమ అయిపోతే దేవుని మహిమ దొంగిలించడం దొంగలం, మొత్తమే దొంగలం. అలా కాకుండా నీతిగా, యథార్థంగా, భయముతో, భక్తితో దేవుణ్ణి ఆరాధించు నిమిత్తమే, వాక్యాన్ని చెప్పింది మనం పాటించేవారుగా మనం ఉండాలంటే భయము, భక్తి రెండు కలిపి దేవుని సన్నిధానానికి సమయానికి ఖచ్చితంగా రాగలిగితే మనం తప్పనిసరిగా వాక్యానికి లోబడి జీవిస్తాం. తద్వారా వాక్యం మన హృదయంలో ఫలిస్తుంది, మన జీవితాల్లో ఫలిస్తుంది.
ఆశీర్వాదకరంగా మనం మారుతాం.